ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా లూకా సువార్త 6వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదువుకుందాం. వారందరినీ చుట్టూ కలియజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను. వాడు అలాగూ చెయ్యగానే వాని చెయ్యి బాగుపడెను. చూడండి ప్రియులారా, చదివినటువంటి లేఖన భాగంలో ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. వాడు బాగుపడెను అనేటువంటి లేఖనంలో చక్కటి విషయాన్ని మనం చూస్తున్నాం. వాడు బాగుపడెను అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, వాడు ఎప్పుడు బాగుపడ్డాడు అనేది కూడా మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ బాగుపడని వారు ఎందరో ఉన్నారు. మన సంఘాల్లో కావచ్చు, మన కుటుంబాల్లో కావచ్చు, మన బంధువుల్లో కావచ్చు, మన వ్యాపార స్థలాల్లో కావచ్చు, ఎవరైనా కావచ్చు ఎంతోమంది దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు ఉన్నారు, దేవునితో ఉండే వాళ్ళు ఉన్నారు, దేవునితో గడిపే వాళ్ళు ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా బాగుపడని వాళ్ళు ఎందరో ఉన్నారనే విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, పలానా స్థలంలో బహిరంగ సభలు జరుగుతున్నాయి, స్వస్థత సభలు జరుగుతున్నాయి అని అంటే, పెద్ద సేవకులు వస్తున్నారు అని అంటే, మీ కొరకు భారమ కలిగి వాళ్ళు ప్రార్థించబోతున్నారు, ప్రత్యేకంగా ప్రార్థించబోతున్నారు అని అంటే, ఎక్కడెక్కడి నుంచో ఏ ప్రాంతాల నుంచో పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు, ప్రయాణాలు చేసి వెళ్తూ ఉంటారు, ఎంతో ఆశతో వెళ్తూ ఉంటారు. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో ఇలాగే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి తన జీవితంలో వాడు బాగుపడ్డాడని మనం చూస్తున్నాం. మనం ఎందుకు బాగుపడట్లేదు అనేది ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. సంఘ సహవాసానికి వెళ్ళినా బాగుపడట్లేదు, కుటుంబ కూడికలకు వెళ్ళినా బాగుపడట్లేదు, ఉద్యోగ సభలకు వెళ్ళినా బాగుపడట్లేదు, పెద్ద పెద్ద సేవకులు నెత్తి మీద ప్రార్థన పెట్టి నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినా బాగుపడట్లేదు. ఇలా మనం ఎందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా బాగుపడట్లేదు. వాడు వెళ్ళాడు, ప్రార్థన చేయించుకున్నాడు, బాగుపడ్డాడు. మనం వెళ్తున్నాం, ప్రార్థనలు చేయించుకుంటున్నాం, మనం బాగుపడట్లేదు. ఉద్యోగపరంగా బాగుపడట్లేదు, వ్యాపార పరంగా బాగుపడట్లేదు, ఆరోగ్యపరంగా బాగుపడట్లేదు, వంశపరంగా బాగుపడట్లేదు, కుటుంబ పరంగా బాగుపడట్లేదు. ఏ విషయాలలో ఏ విధముగా మనం బాగుపడట్లేదు, అసలు ఎందుకు మనం బాగుపడట్లేదు అనేది మనం ఆలోచన చేయవలసిన వారమే. చూడండి ప్రియులారా, ఒక్కసారి మూలవాక్యాన్ని మరొక్కసారి నేను చదువుతున్నాను. చూడండి, వారందరినీ చుట్టూ కలియజూచి నీ చెయ్యి చాపమని వానితో చెప్పెను. వాడలాగు చెయ్యగానే వాడు బాగుపడెను. చూడండి ప్రియులారా, వాడు అలాగూ చెయ్యగానే. చూడండి, ఈరోజు మనము ఎక్కడెక్కడో ప్రార్థనలకు వెళ్తున్నాం, సంఘ ప్రార్థనలకు వెళ్తూ ఉన్నాం. వెళ్ళినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? అక్కడ ప్రవక్తలు కావచ్చు, ఉపదేశకులు కావచ్చు, సేవకులు కావచ్చు, సువార్థికులు కావచ్చు, ఒక విశ్వాసే కావచ్చు, నీ క్షేమము కోరి, నీ బ్రతుకు క్షేమము కోరి, నీ కుటుంబ క్షేమము కోరి, నీ విడుదల కోరి వాళ్ళు నువ్వు బాగుపడాలని నీకు ఏ సందేశములైతే వాళ్ళు ఇస్తూ ఉన్నారో అవి నువ్వు వింటున్నావా బాగుపడడానికి? అవి నువ్వు పాటిస్తున్నావా బాగుపడడానికి? ఉదయకాల సంది మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. చూడండి ప్రియులారా, వాడు అలాగూ చెయ్యకపోతే, అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడలా ఎంత మేలు అన్నాడు ఆయన. ప్రియులారా, ఆయన మాటలు వింటే కదా మనకు మేలు కలిగేది. ఆయన మాటలు వింటే కదా మన అద్భుతము చూసేది. ఆయన మాటలు వింటే కదా సూర్యకార్యాలు మన జీవితంలో జరిగేది. ఒకసారి గుడ్డివాడు వచ్చాడట. ఆ గుడ్డివాడు వచ్చి, అయ్యా దయచేసి నన్ను కనికరించయ్యానంటే, ఆయన నేల మీద ఉమ్ము వేసి ఆ మట్టి తీసుకొని బురద వేసుకొని కళ్ళకు రాసుకోమన్నాడట. చూడండి ప్రియులారా, కళ్ళకు రాసుకొని పోయి కోనేట్లో కడుక్కో అని చెప్పాడట. వాడు అలాగూ చెయ్యగానే వాడు చూపు పొందెను. ఏండ్ల తరబడి, సంవత్సరాల తరబడి కఠినమైన చీకటిలో ఉండి లోకాన్ని చూడలేక, కుటుంబాన్ని చూడలేక, తల్లిదండ్రులు చూడలేక, తనను తాను చూసుకోలేక ఎంత చీకటి, ఎంత వేదన అనుభవించాడో, ఆ అనుభవించిందంతా ఆయన చెప్పినట్లుగా వినడం వలన జరిగిపోయింది. నేనేమిటి, నా బ్రతికేమిటి, నా స్థితి ఏమిటి, నా దౌర్భాగ్యమైన పరిస్థితిని బట్టి ఇక్కడికి వస్తే ఏదో చేయబెట్టి ప్రార్థన చేస్తానని అనుకుంటే నువ్వు ఉమ్ము వేసి ఆ ఉమ్ము కళ్ళకు అద్దుకోమంటావా, పోయి కడుక్కోమని చెప్తావా అని వంకల సాకులు చెప్పలేదండి. తను బాగుపడట కొరకు, తన జీవిత క్షేమము కొరకు ఆయన ఏది చెప్పాడో అదే చేశాడు. వాడు యేసుక్రీస్తు వారి తల్లి అయినటువంటి మరియా శిష్యులతో అంటున్నది, ఆయన మీతో చెప్పినది మీరు చెయ్యుడి.
అవును ప్రియులారా, దేవునితో మాట్లాడుతున్న ప్రకారం నువ్వు జీవించాలి. నువ్వు బాగుపడాలంటే దేవునితో చెప్పిన ప్రకారం నువ్వు జీవించాలి. నీ బ్రతుకు ఆశ్చర్యకరంగా మారాలి. నా ఇష్టానుసారంగా నడుస్తా, నా ఇష్టానుసారంగా జీవిస్తా, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానంటే దేవుడు ఎందుకు, బైబిల్ ఎందుకు, సంఘాలు ఎందుకు మనకు? కనుక ప్రియమైనటువంటి వారులారా, నేను వాక్యం నీకేం చెప్తుంది, సేవకుడు నీకేం చెప్తున్నాడు, నువ్వేం వింటున్నావు, ఏ విధంగా జీవిస్తున్నావు? అందరికీ తెలిసిన విషయమే. ఒకటి పీతలు అంటారు, లేదంటే ఎండ్రకాయలు అంటారు. ఆ పీతనే కానీ ఎండ్రకాయ కానీ దాని చూపు ఒక విధంగా ఉంటుంది, దాని నడక ఒక విధంగా ఉంటుంది. అలాగే మనం ఉండకూడదండి. అలాగే మన బ్రతుకు ఉండకూడదు, మన జీవితం ఉండకూడదు. మనం బాగుపడాలంటే, మన బ్రతుకులు మారాలి అంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. వరలాగు చెయ్యగానే కనుక మనము కూడా దేవుడు చెప్పినట్లుగా విందాం, దేవుని వాక్యానుసారంగా జీవించుదాం, వాక్యం బోధించిన ప్రకారంగా వాక్యానుసారంగా నడుచుకుందాం, వాక్యానుసారమైన జీవితంతో మన జీవితాన్ని, మన భవిష్యత్తును, మన కుటుంబాన్ని కట్టుకుందాం. అట్టి భాగ్యము దేవుడు మనకి ఇచ్చునుగాక. మన జీవితాలను ఆయన మాట విని బాగు చేసుకుందాము గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఎన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మహిమ పొందమని క్రీస్తు యేసు నామమున పెట్టి వేడుకుంటున్నాం.